నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు సత్యసాయి జిల్లాకు ప్రధాని మోదీ. పాలసముద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. దావోస్లో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన సీఎం. ఇథియోపియా డిప్యూటీ పీఎంతో రేవంత్ భేటీ. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఈడీ నోటీసులు. ఈడీ విచారణకు హాజరు కాలేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీం తీర్పు. సెక్షన్ 17A పై తీర్పు వెలువరించనున్న ధర్మాసనం. ఢిల్లీలో దట్టమైన పొగమంచు. ఆలస్యంగా నడుస్తున్న పలు విమానాలు. నేడు శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం. ఉత్సవాల సందర్భంగా పలు ఆచిత సేవల రద్దు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు కొట్టేసిన ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సెక్షన్ 17A చుట్టే సుప్రీంకోర్టులో వేడావేడిగా వాదనలు సాగాయి. ఈ తీర్పు తర్వాత ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్లో తుది విచారణ జరిగిన తీర్పును ఇవాల్టికి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. మధ్యాహ్నం 1 గంటకు జస్టిన్ అనిరుద్, బేలా త్రివేది ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. తీర్పు ఏ విధంగా వస్తున్నది అన్నది తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ మాధురి. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో దాదాపు 53 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్ అనంతరం కూడా బయటకు వచ్చినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అది దేశ సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీం కోర్టులో ఈ రోజు అయితే తీర్పు వెల్లడించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సెక్షన్ 17A చుట్టూ కూడా ఇటు గతంలో చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా సైతం కూడా ఏదైతే లోతైన విచారణ కావచ్చు, అదేవిధంగా వాదనలు కూడా వినిపించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. గతంలో జరిగినటువంటి వాదోపవాదనల అనంతరం కూడా ఈ తీర్పుని రిజర్వ్ చేసిన అనంతరం కూడా ఎట్టకేలకి ఈ రోజు అయితే తీర్పు అయితే వెలువడిస్తున్న నేపథ్యంలో ఇటు టీడీపీ కార్యకర్తలందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే రాష్ట్రంలో సంచలనం రేకెత్తినటువంటి ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాన్ని కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటు సుప్రీం కోర్టు వైపే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని విధంగా కూడా ఈ కేసు పెట్టడంపై అయితే కనుక తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం కూడా జరిగింది టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు వస్తున్నటువంటి తీర్పు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉంటే మాత్రం ఇంకా హోరాహోరీగా అయితే కనుక వారి యొక్క సంబరాలు అయితే జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ కేసు సెక్షన్ 17A అనే అంశంపై అయితే కనుక కోర్టు కొట్టివేస్తే మాత్రం ఏదైతే గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేయకూడదు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు వైపు న్యాయవాదులు వారి యొక్క వాదనలు అనేది ఇచ్చారు. అయితే ఈ రోజు వాదనలకు ఏకీభవిస్తే మాత్రం
చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు అయితే కనుక అమరాలంటే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ కేసు నేపథ్యం ఇలాంటి కేసులు కూడా దాదాపు సుప్రీంకోర్టులో అనేక విధాలుగా కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో మరి ఇటు న్యాయస్థానం ఏ విధంగా తీర్పు వెల్లడిస్తుందో అన్న దానిపై అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నాయి. మొదటి రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. లిక్కర్ కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ జారీ చేసిన నోటీసులపై స్పందించిన కవిత విచారణను హాజరు కాలేదని తెలిపింది. లిక్కర్ కేసు విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని, తాను విచారణకు హాజరు కాలేనని ఈడీకి ఈమెయిల్ ద్వారా కవిత తెలిపింది. ఇక ఈడీ గతంలోనూ కవితకు ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. గతంలో కవితకు 2 సార్లు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఢిల్లీలో ఆమెను అధికారులు 3 రోజులు విచారణ చేశారు. అయితే ఆమె ఈడీ చేసిన విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా అరెస్టు జైల్లో ఉన్నారు. లిక్కర్ పాలసీ స్కామ్ కేసుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ 4 సార్లు నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నిన్న ఈడీ అధికారులు జారీ చేశారు. అయితే దీనిపైన కవిత కూడా స్పందించింది. అయితే తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానని చెప్పి కూడా ఎవరైతే ఈ విచారణాధికారులు ఉంటారో అతనికి లేఖ కూడా పంపింది. ఈమెయిల్ ద్వారా దీనికి సంబంధించి కూడా పూర్తిగా తాను రాలేకపోతున్నాను, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ప్రజెంట్ సుప్రీంకోర్టులో నడుస్తుంది కాబట్టి పెండింగ్ లో ఉంది నేపథ్యంలో తాను రాలేకపోతున్నాను అనేది మాత్రం ప్రధానంగా ఇందులో లేఖలో పేర్కొంది. అయితే ఈ కేసుకు సంబంధించి చూస్తే గత మార్చి నెలలో 3 సార్లుగా దీనికి సంబంధించి ఈ అధికారులు 3 రోజుల పాటు విచారణ కొనసాగించారు. దాని తర్వాత ఆమె ఫోన్లు కూడా పూర్తిగా ధ్వంసం చేసింది అనే దానిపైన కూడా ప్రధానంగా ఈడీ అధికారులు కూడా విచారణ కొనసాగించారు. అయితే అరుణ్ రామచంద్ర పిల్లై మాత్రము అప్రూవల్ గా మారారు. అప్రూవల్ గా మారిన నేపథ్యంలో కేజ్రీవాల్ కూడా నోటీసులు జారీ చేశారు. 4 సార్లు అయినా కూడా కేజ్రీవాల్ మాత్రము దీనిపై హాజరు కాలేదు. అయితే కవితకు తాజాగా అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవల్ గా మారిన తర్వాత ఎలాంటి అంశాలు చెప్పారో దానిపైన దీనికి సంబంధించి పూర్తిగా ఆ కవితను విచారించేందుకు కూడా ఈడీ అధికారులు యొక్క నోటీసులు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సౌత్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చారు. ఆ కవితని యొక్క పూర్తిగా దీనికి సంబంధించి లీడ్ చేసిందని మాత్రము ప్రధానంగా ఈడీ సంబంధించిన అధికారులకు కూడా ఆధారాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆధారాలతో పూర్తిగా విచారణ కొనసాగించాలి. విచారణ కొనసాగిస్తే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో ఈడీ అధికారులు కూడా భావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇందులో ఇక ఈడీ అధికారులు ఒక నోటీసులు పంపించిన నేపథ్యంలో తాను మాత్రము విచారణకు హాజరు కాలేకపోతున్నానని చెప్పి కూడా మెయిల్ ద్వారా విచారణాధికారికి కూడా సమాచారం అందించింది. రైట్, థ్యాంక్ యూ పవన్. తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం బిజీగా గడుపుతుంది. దావోస్లో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన సీఎం రేవంత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బార్గేతో సమావేశమయ్యారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, వ్యాపారాలు కలిసి పనిచేయాలన్న అంశంపై చర్చించారు. అలాగే ఇథియోపియా డిప్యూటీ పీఎం మెకోన్నెన్తో రేవంత్ భేటీ అయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్లో సీఎం ప్రసంగించనున్నారు.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. వేణు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన గురించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో భారీ పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం దావోస్ లో పర్యటిస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా పెట్టుబడి పెట్టడానికి ఉన్నటువంటి అనుకూలతలను ఈ ప్రాధాన్యతను చాటి చెప్పేందుకు ఈ వేదికను ఉపయోగించుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక 3 రోజుల పర్యటనలో 70 మంది పైగా పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి బృందం సమావేశం కానుంది. అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీల సీఈఓలతో కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ముఖ్యంగా ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి వనరులను ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా కంపెనీలు వినియోగించుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చు అనే దానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మ్యాన్ పవర్ గురించి కూడా ప్రపంచ వేదికగా కూడా అందరికి ముఖ్యమంత్రి వివరించబోతున్నారు. ఇక మొదటిసారిగా అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి తొలిసారిగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు కూడా వెళ్ళారు. ఈ దావోస్ పర్యటనకు ముందు ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనే దానిపైన కూడా కసరత్తు చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో ఇటు ముఖ్యమంత్రి అలాగే ఐటీ శాఖకు సంబంధించిన కీలక అధికారులు అలాగే ఇటు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ దావోస్ లో జరుగుతున్నటువంటి సమావేశంలో ముఖ్యంగా విదేశీ భారతీయ పారిశ్రామికవేత్తలను కలుసుకుని ఏదైతే కొత్తగా తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వం విజన్ ను ప్రాధాన్యత వివరించడానికి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరాన్ని వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అలాగే లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్ గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పి భావిస్తున్నట్టు మనకు జరుగుతున్నటువంటి సమావేశాన్ని బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నోవార్టిస్, మెడిట్రానిక్స్, ఆస్ట్రాజెనికా, గూగుల్, ఊబర్, మాస్టర్ కార్డ్, బేర్, ఎల్డీసీ, యాపిల్ అంతర్జాతీయ సీఈఓ కంపెనీల సీఈఓలతో కూడా భేటీ కానున్నారు. ఇందులో సిఎక్స్ఓ కూడా ఉన్నట్లు మనకు సమాచారం. ఇక భారత్ కు చెందిన టాటా, విప్రో, హెచ్సిఎల్, జేఎస్డబ్ల్యూ, గోద్రేజ్, ఎయిర్టెల్, బజాజ్ వంటి సంస్థల ప్రతినిధులతో కూడా భేటీ కావడం అలాగే సిఐ, నాస్కామ్ వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా కూడా సమావేశం కానున్నారు. ఇక ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే పెట్టుబడి పెట్టే అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క దాన్ని కూడా వదిలిపెట్టవద్దని ముఖ్యంగా ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో కూడా పెట్టుబడులపై ఒప్పందాలపై కూడా సంతకాలు చేసే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం కూడా దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో ఒక సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా వైద్య రంగంపై ఈ సందర్భంగా అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే ఫుడ్ సిస్టమ్స్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరుగుతున్న అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొని అగ్రి ఎకనమీపై వాతావరణ మార్పులు ప్రభావము, రైతుల జీవనోపాధి పరిరక్షించడానికి వాతావరణం ప్రకారం సాగే వ్యవసాయ ప్రోత్సాహ చర్యలపై కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఇక మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేస్తున్న చర్చా వేదికలో డెవలపింగ్ స్కిల్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై కూడా మాట్లాడబోతున్నారు. మరోవైపు ఈ పర్యటనలో ఇటు టెక్ కంపెనీలు, వర్తక సంస్థలు, ప్రవాసీ భారతీయ పారిశ్రామికవేత్తలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు. రాబోయే లోక్సభ ఎన్నికలపై ఇవాళ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగే కీలక సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల నేతలు హాజరు కానున్నారు. తెలంగాణ పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లుగా చేసి ఒక్కో క్లస్టర్కి ఒక్కో నేతగా ఇన్ఛార్జిగా బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించనుంది. తెలంగాణ నుండి క్లస్టర్ ఇన్ఛార్జీలు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు.
ఇక రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశాలు నిర్వహిస్తారు. వచ్చిన ఓట్లను బట్టి అసెంబ్లీ స్థానాలను విభజించి రేపు 2వ స్థానంలో నిలిచిన అభ్యర్థులతో సమావేశం కానున్నారు. పార్టీలో చేరికలు, సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. చేరికల కమిటీకి సమన్వయకర్తగా చింతల రామచంద్రారెడ్డి వ్యవహరించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, మాధురి, రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు ఢిల్లీలో జాతీయ నేతలతో దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం జరగనుంది. అదేవిధంగా రేపు తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం జరుగుతుంది. 2వ స్థానంలో నిలిచినటువంటి 19 మంది అభ్యర్థులతో రేపు పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతుంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి, ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనేటువంటి అంశాలను చర్చించడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఒంటరిగా పోటీ చేస్తున్నటువంటి సందేశం కూడా బీజేపీ ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది. అదే విధంగా గత 10 సంవత్సరాల నుండి కేంద్రంలో మోడీ సర్కార్ అవలంబించినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మోడీ సాధించిన విజయాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలన్నటువంటి అంశాలను కూడా చర్చించి దీనికోసం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించనున్నారు. రేపు జరిగేటువంటి సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఓడిపోయిన అభ్యర్థులతో వరుసగా భేటీ జరగడంతో పాటు వాళ్ళను ఏ విధంగా పార్టీ గెలుపు కోసం పనిచేయాలి, ఇప్పటికే పార్లమెంటు స్థాయి కన్వీనర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను కూడా నియమించారు. వాళ్ళతో సమన్వయంతో కలిసి పార్టీ గెలుపు కోసం ఏ విధంగా పనిచేయాలన్నటువంటి కార్యాచరణను రూపొందించారు. ప్రధానంగా తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా బీజేపీ ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించాలన్నటువంటి అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారు. రేపు ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి కార్యాచరణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో వివరించి వాళ్ళందరినీ కూడా కార్యోముఖులను చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తంగా బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. మాధురి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నాసిని కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. మోదీకి సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వాగతం పలకనున్నారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక 541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేశారు. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రం ఏర్పాటైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ ఫోన్లో అందిస్తారు. జీవన్, ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో ఏర్పాటు చేసిన నాసిన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి నేడు ప్రధాని నరేంద్ర మోదీ సత్యసాయి జిల్లాకు రానున్నారు. కియా కార్ల కంపెనీ ఏర్పాటుతో అంతర్జాతీయ చిత్రపటంలో స్థానం సంపాదించిన శ్రీ సత్యసాయి జిల్లా వెలుగొండ నియోజకవర్గం ఇవాళ మరో గుర్తింపుకు మరో ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ 541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటవుతోంది. ఈ శిక్షణ కేంద్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నేడు చేయనున్నారు. ఇప్పటికే
అధికారులు కూడా ఈ ప్రారంభోత్సవ ఏర్పాట్లు చక్కచక్క పూర్తి చేయడం కూడా జరిగింది. ఈ ఏర్పాట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో పాటు రక్షణ బలగాలు కూడా అక్కడికి చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేయడం కూడా జరిగింది. సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేయడం కూడా విశేషం. ఐఏఎస్ లకు ముస్సోరి, ఐపీఎస్ లకు హైదరాబాద్ తరహాలో IRS ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు అయితే వెల్లడించారు. శిక్షణ పొందే వారికి అన్ని అవసరాలు లోపలి తీర్చే విధంగా నిర్మాణాలు కూడా చేయడం జరిగింది. అంతేకాదు ఆవరణలోనే సోలార్ సిస్టమ్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. నాసిన్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. నాసిన్ సిబ్బంది పిల్లల విద్య కోసం సమీపంలోనే కేంద్రీయ విద్యాలయం మంజూరు కూడా చేయడం జరిగింది. ఇందుకోసం కావాల్సిన స్థలాన్ని రెవెన్యూ శాఖ గుర్తించింది. మరోవైపు ఈ ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు కూడా స్థలాన్ని ఎంపిక చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక చొరవతో ఈ కేంద్ర నిర్మాణం ఊహించినంత వేగంగా సాగింది. 2022 మార్చి 5వ తేదీ మంత్రి చేతుల మీదుగా భూమి పూజ చేయగా కేవలం 20 నెలల లోపలనే మొదటి బ్యాచ్ ప్రారంభానికి సిద్ధం కావడం గొప్ప విశేషంగా కూడా భావించవచ్చు. అంతేకాకుండా ప్రారంభోత్సవం పూర్తయిన వెంటనే హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యంత ప్రఖ్యాతిగాంచిన యునెస్కోలో స్థానం సంపాదించినటువంటి లేపాక్షి దేవాలయాన్ని కూడా ప్రధాని మోదీ సందర్శించినట్లు అధికార వర్గాలు అయితే వెల్లడించారు. దీంతో విజయనగర సామ్రాజ్యానికి ప్రతీక అయినటువంటి లేపాక్షికి పూర్వ వైభవం రానున్నట్లు అక్కడి ప్రజలు, అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సానుపంగా ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా నందీశ్వరుడు, గాలిలో వేలాడే స్తంభం, 7 అడుగుల భారీ నాగేంద్రుడు, అడుగడుగున భారతీయ సంస్కృతి ప్రతిబింబించే అరుదైన చిత్రాలు లేపాక్షి దేవాలయం సొంతం. ఈ ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించడంతో అక్కడి ప్రజలు, దేవాలయ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం ప్రధాని మోదీని రిసీవ్ చేసుకోవడానికి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా హాజరు కానుండటంతో భారీ బలగాల మోహరింపుతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మాధవి. దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తక్కువగా ఉంది. పలు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా కొనసాగుతున్నాయి. విమాన సర్వీసులు కూడా అంతరాయం కలిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు నిలిచిపోయాయి. 30 విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. 17 విమానాలు రద్దయ్యాయి. విమాన సర్వీసుల ఆలస్యం, రద్దు వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్లో దట్టమైన పొగమంచు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా ఉత్తర భారతదేశం అంతటా తీవ్రమైన చలి ఉంటుందని తెలిపింది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్లో 3.3 డిగ్రీల సెల్సియస్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లోధి రోడ్లో 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. 4వ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి నంది వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరుమిట్లు గెలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో నంది వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు.
అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ప్రధాన ఆలయ రాజగోపురం గూండా నది వాహన దీసులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రీల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు. నంది వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్రపుర వీధుల్లో విహరిస్తూ ఉండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.